ఈ శ్రీశైలం గొడవ ఏంటి సార్? ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య సాపత్యం లేదంట. చివరికి ప్రతిదానికి సీఎం ఇన్వాల్వ్ అవ్వాలండి. వాళ్ళని పిలిచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి మాట్లాడుకోవచ్చు కదా, ఒకటే పార్టీ కదా. ఏమైంది అక్కడ? సార్ చిన్న చిన్నవి ఉంటాయి, జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి గొడవలన్నీ కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా సర్దుకుపోతారు. అన్ని పార్టీల్లో ఉండేటటువంటి కామన్ గొడవ ఇదే శ్రీశైలంలో కూడా జరిగింది. ఆ వాయిస్ ఇదే శ్రీశైలంలో కూడా జరిగింది. మా పార్టీ అధిష్టానం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేకుండానే గొడవలు సర్దుమణిగిపోతా ఉన్నాయి. అక్కడ ఏమంతగా మీడియా హైప్ చేసినంత గొడవలు అయితే ఏం లేవు. వాళ్ళందరూ కూడా కలిసిపోతారు. డెఫినెట్లీ డెవలప్మెంట్ దిశగా దూసుకెళ్తారు. శ్రీశైలంలో అనుకున్నంత స్థాయిలో గొడవలు అయితే లేవు. ఆల్రెడీ నిన్న వాళ్ళు చర్చించుకున్నారు, వాళ్ళు కొలిక్కి వచ్చారు. మా పార్టీ అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాళ్ళే సెట్ అయిపోతారు. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పెద్ద భూతత్వంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నోటీసులు ఇచ్చారు సార్, నోటీసులు ఇచ్చారు. క్రమశిక్షణా సంఘం నోటీసులు ఇచ్చారు. అవి వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా అట్లనే చూస్తారు. మీరు వాళ్ళు చూసినట్టే ఇల్లు అట్లా చూస్తారు. పెద్ద తేడా ఏం లేదు కదా. ఏమంటున్నారండి? మీరు ఎట్లా చూస్తారో అవతల పార్టీలో, అవతల పార్టీ కూడా మిమ్మల్ని ఇట్లనే చూస్తుంది. అవును సార్, చూస్తారు ఖచ్చితంగా. అవతల పార్టీలో కుటుంబంలోనే ఉన్నాయి కదా గొడవలు. అవన్నీ మేము మాట్లాడడం. మా పార్టీలో గొడవలు ప్రతి పార్టీలో ఉంటాయి సార్, ప్రతి పార్టీలో ఉంటాయి. ఈ కరేడు గొడవ ఏంటండి? సరే సర్దుకుంది కదా అది మొత్తానికి. నంద్యాలలో సామరస్యపూర్వక వాతావరణం, అందరూ కూడా తెల్ల జెండాలు ఎగరేస్తున్నారని మీరు చెబుతున్నారు. ఓకే, కరేడు గొడవ ఏంటండి? 8,600 ఎకరాలు, 1000 ఎకరాల నుంచి 8,600 ఎకరాల దాకా ఎందుకు ఎస్కలేట్ అయింది? ఇట్ హాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏదైనా కానీ ప్రజల అధిష్టానం మేరకే మేము పాలన చేస్తాం. ప్రజలకు ఇష్టం లేకుండా చేసేది ఏదైతే కూడా ఉండదు. డెఫినెట్లీ ఈ కరేడు ఈ ఇష్యూస్ అన్ని కూడా సెట్ అవుతాయి. వెయిట్ అండ్ సీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో జనరల్గా భూసేకరణ నోటీస్ ఇచ్చే ముందర ఏం చేస్తారంటే లోకల్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, వెళ్తారు, మాడతారు. భూసేకరణ నోటీస్ ఇచ్చిన తర్వాత గ్రామసభ పెడితే ఎలా తిరగబడ్డారు మీరు చూశారు. ఒకటి కాదు, 2 కాదు, 1000 ఎకరాలు. ఓకే, 1000 ఎకరాలు వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలంటే అవసరం పడుతుంది. వాళ్ళు డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ లోపల వైటల్ ఇన్స్టాలేషన్స్ చేసుకోవాలి. కాదంటలేదండి, వాళ్ళు ఎంచుకున్న ప్రాంతం కూడా కరెక్ట్, ఎందుకంటే సముద్రానికి దగ్గరలో ఉంటుంది. బట్ ఒక ఊరు లేచిపోవాల్సినంత నెసిటీ ఏమొచ్చిందండి? అదే సార్, ఇప్పుడు అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటేనే కదా గ్రామ సభల్లో చెప్తా ఉన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటారు. గ్రామ సభ పెట్టి అన్ని తీసుకున్న తర్వాత చివరికి పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ప్రజల అభిష్టానం మేరకు ఏదైనా జరుగుతుంది. ఏమంటే భూసేకరణ నోటీస్ ఇచ్చేసారు సార్. నేను అది కదా మొత్తుకుంటున్నది, మీకు అర్థం కావట్లా. నోటీస్ ఇచ్చిన తర్వాత గ్రామ సభ పెడుతున్నారు. గ్రామ సభ పెట్టి మాట్లాడి తర్వాత భూసేకరణకి వెళ్ళాలి. అవును సార్, కరెక్టే. భూసేకరణకి నోటీస్ ఇచ్చారు, ఇంకా భూమి సేకరించలేదు కదా. డెఫినెట్లీ మేము చెప్తా ఉన్నాం, ప్రజల అభిష్టానం మేరకే జరుగుతుంది. దానికన్నా ముందు జరగాల్సింది గ్రామసభ. అది నేను అంటున్నది. గ్రామసభ పెట్టి మాట్లాడి, అయ్యా ఇట్లాగా ఆయన ఏదో ఇంకా 8,000 ఎకరాలు, ఇంకా 7,600 ఎకరాలు అదనంగా అడుగుతున్నాడు, మీ ఊళ్ళు ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి మీరు ఇక్కడి నుంచి పారిపోవాలి అని వాళ్ళతో పిలిచి మాట్లాడాలి కదా. అంతా అయిన తర్వాత చేస్తే అవసరం లేదు రండి వాసుదేవన్ గారు. అక్కడ జరిగింది అదే, అక్కడ జరిగింది. అక్కడ మీరు చూడండి అక్కడ ప్రొటెస్ట్ చూడండి, ప్రొటెస్ట్ చూడండి. పారిపోవాలి, వెళ్ళిపోవాల్సిందే. మరి ఏమంటే అసలు ఈ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా? క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా? ఏమంటే ఇది లార్జ్ స్కేల్, వినండి, లార్జ్ స్కేల్ ఎక్విజిషన్ క్యాబినెట్ లో నిర్ణయం మాట్లాడుకున్నారా? కొన్ని నిర్ణయం తీసుకోవడం పక్కన పెట్టండి, మాట్లాడుకుంటారు. ప్రజల అభిష్టానం మేరకే వెళ్తాం. తాడికొండ ఏమైందండి? తాడికొండ మీ గుంటూరు అదే జిల్లాగా తాడికొండ మండలం పొన్నికల్ దగ్గర ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి అక్కడెందుకు ఆయనకి నిరసన? ఇది కూడా ఇంత పెద్ద వ్యవస్థలో మీరు నిరసనలే చూస్తా ఉన్నారు. ఇస్తానన్న వాళ్ళకి చూడరు కదా, మీరు అడగరు కదా. అయ్యో, ఎందుకు ఇస్తానన్న వాళ్ళని ఎందుకు చూడలేదు? ఆల్రెడీ చూసాం, నారాయణ గారి దగ్గరికి వచ్చి ఇచ్చిన వాళ్ళని కూడా చూసాం. ఇస్తానన్న వాళ్ళని కూడా చూసాం. ఒక 5% నిరసనలు మాత్రమే చూపించి ఇదిగో ఈ నిరసన ఏంటి అంటారు. ఇస్తానన్నవి చూడరు కదా మీరు. ఇస్తానన్నవి కూడా చూసాం. ఇస్తానన్నవి కూడా నారాయణ గారి దగ్గరికి ఆయన కారు దగ్గరకు వచ్చి చెప్పినవి కూడా చూసాం. ఈ నిరసన కూడా చూడరు. అంటే మీరు చెప్పినవి మాత్రమే చూడాలంటారు, ఇవి చూడకూడదు అంటారు. నేను అడుగుతున్నది వంశీకృష్ణ గారు, 5%, 2%? నిరసన ఇస్ నిరసన, ప్రొటెస్ట్ ఇస్ ప్రొటెస్ట్. అవన్నీ చూసి అందుకనే వాళ్ళు 11కి వచ్చారు. అందుకనే వాళ్ళు 11కి వచ్చారు. మీరు కూడా అలాగే వద్దాం అనుకుంటే చేయండి. అందుకనే వాళ్ళు 11కి వచ్చారు. నేను మళ్ళీ చెబుతున్నా, అందుకనే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా తలుపులు బిడాయించుకుని పరిపాలన చేయబట్టి వాళ్ళు 11కి వచ్చారు. నిరసనలు మాత్రమే చూస్తారు. ఇస్తానన్న 95% చూడరు, ఎడగరు.
సరే ఆ 95% సంగతి సరే, ముందర దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. రైతులు దానికి సిద్ధంగా లేరనేటటువంటి మెసేజ్ మీరు తీసుకెళ్ళదలుచుకుంటున్నారు. అవును, అది అక్కడ సిద్ధంగా లేరు, నేను తీసుకెళ్ళేది అక్కడ ఉంది సార్. కొంత నిరసనలు ఉంటాయి. సరే పీసీఆర్ ఆ విజువల్ ఆ మొత్తం ఆ సౌండ్స్ అన్ని ఆయనకి వినిపించేలాగా పెట్టండి. నేను ఒప్పుకుంటున్నా, మీరు పీసీఆర్ చూపించాల్సిన అవసరం లేదు. చూపించండి, ఆయన అడుగుతున్నారు పాపం, చూపించండి. నేను ఒప్పుకుంటున్నా వాసుదేవన్ గారు, నేను ఒప్పుకుంటున్నాను 5% నిరసనలు ఉన్నాయి, అన్ని చోట్ల నిరసనలు లేవు, మాకు తెలుసు. మీరు ఏం తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? చూడండి, మీ మీడియా, మీ 99 టీవీ ఏం తీసుకెళ్తుంది ప్రజల్లో? చూపించకూడదు అంటే ప్రజల నుంచి వచ్చిన నిరసన చూపించకూడదు అంటారా? చూపించవచ్చు, స్వచ్ఛందంగా ఇస్తామని వాళ్ళని చూపించలే, స్వచ్ఛందంగా ఇస్తామని వాళ్ళని చూపించలే. సరే అవి కూడా చూపించండి, ఇచ్చిన వాళ్ళని చూపించండి. ఇప్పుడు దాకా లిస్ట్ ఏదో బయట పెట్టండి, ఆ లిస్ట్ బయట పెట్టండి సార్. మీరు పంపించండి, మీరు ఇప్పుడు పంపించండి, చూపిద్దాం. ఇంతమంది ఇస్తానన్నారని పంపించండి, ఇప్పుడు పంపించండి. 95% పంపించండి, చూపిద్దాం. చూపించండి, మీరు పంపించండి, మీరు ఇప్పుడే పంపించండి. మీరు డిబేట్ అయ్యే లోపల పంపించండి. మీరు ఈ లోపల ఎత్తుక్కోండి. ఈ లోపల మస్తాన్ రావు గారు, యు ఆర్ సన్ ఆఫ్ ద సాయిల్. మీకు తెలుసు, మీరు కూడా గుంటూరు జిల్లాయే. 95% ఇచ్చినప్పుడు ఈ 5% ఎందుకు పట్టించుకోవాలనేది తెలుగుదేశం ప్రశ్న. 95%